నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సీనియర్ నటి విజయలక్ష్మి ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు. సో తాను ఆత్మహత్య చేసుకోబోతున్నాను, దీనికి సంబంధించినటువంటి వివరణ సీమాన్ ఎవరైతే సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారో కర్ణాటకలో ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించి ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి అని ఆవిడ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నట్టుగా ఆ వీడియోలో మనం చూసుకోవచ్చు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. సీనియర్ నటి విజయలక్ష్మి. సో ఈవిడ అటు కర్ణాటకలో సంబంధించి అంటే అక్కడ కర్ణాటక సంబంధించిన ఫిలిం ఇండస్ట్రీలో కానీ తమిళ ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు అన్ని ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలా చాలా పెద్ద పెద్ద రోల్స్ చేశారు. సో అందరికీ సుపరిచితురాలు ఈవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు ఫేస్బుక్లో. అది ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. అది కూడా ఏంటి, నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను, నన్ను సీమాన్ అనే వ్యక్తి మోసం చేశాడు అన్నట్టుగా. సో మరి ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అంటారు? విజయలక్ష్మి అనే ఆమె ప్రధానంగా కన్నడ నటి, బెంగళూరు బేస్డ్ నటి. చాలా కాలం చెన్నైలో కూడా ఆమె ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా అటు కన్నడ ఇటు తమిళ సినిమాల్లో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తను చేశారు. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేశారు. అందులో హనుమాన్ జంక్షన్ సినిమా కనుక మనం గుర్తు చేసుకుంటే అందులో తొట్టెంపూడి వేణు, మనకు తెలుసు, అర్జును, జగపతి బాబు, వేణు హీరోలు. అందులో వేణుకు పేరుగా తను నటించారు. సో అట్లాగే పృథ్వీనారాయణ అని చెప్పేసి అందులో శ్రీహరి పోలీస్ ఇన్స్పెక్టర్ కనిపిస్తాడు, ఆయన భార్యగా నటించారు. సో అట్లా నాకు గుర్తున్నంత వరకు ఆ రెండు సినిమాల్లో ఆమె అలా హీరోయిన్గా చేశారు. 1997లో వచ్చినటువంటి కన్నడ సినిమా చాలా పాపులర్ అండ్ క్రిటికల్గా, అలాగే బాక్సాఫీస్ పరంగా కూడా పెద్ద హిట్ అయినటువంటి నాగాభరణ. ఎందుకంటే అది గిరీష్ కర్నాడ్ రాసినటువంటి నాటకం. ఆ నాటకాన్ని టిఎస్ నాగాభరణ అని ఆయన పెద్ద డైరెక్టర్ దాన్ని డైరెక్ట్ చేశారు అదే పేరుతోటి. అందులో ప్రకాష్ రాజ్ మెయిన్ లీడ్, తను లీడ్ యాక్ట్రెస్. సో ఆ సినిమాకి ఆమె ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు కూడా తీసుకున్నారు. సో అలాంటి ఒక పాపులర్ యాక్ట్రెస్ ఆమె. మంచి నేపథ్యం ఉన్నటువంటి ఘనమైన చరిత్ర ఉంది ఆమె. కాకపోతే ఆమె పర్సనల్ లైఫే కొంతకాలంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నట్టు మనం గమనించవచ్చు. సో రీసెంట్గా ఇప్పుడు మీరు అన్నట్టు ఇదే నా చివరి వీడియో, నేను ఇక మీకు కనిపించను, ఇది ఆత్మహత్య చేసుకోబోతున్నాను, నా గురించిన తర్వాత వార్త పోలీసుల ద్వారా మీరు వింటారని చెప్పేసి చెప్పింది ఆమె. ఆ తర్వాత ఆమె ఏమైంది ఏంటి అనేది పోలీసులు మనకి చెప్పాల్సి ఉంది. లేదా తనేమన్నా ఇలా ఏంటంటే గతంలో కూడా ఆమె ఇలాగే 1-2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో మొదట్లో యాక్చువల్గా తను ఒకరితోటి ప్రేమలో ఉన్నారు, లోకేష్ అని చెప్పేసి, అక్కడ సృజన్ లోకేష్ అని చెప్పేసి కన్నడ యాక్టర్ తోటి అతనితో ప్రేమలో ఉండగానే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పెళ్లి చేసుకోమని చెప్పి ఈమెని బలవంత పెట్టాడని, అందుకని స్లీపింగ్ పిల్స్ తీసుకుందని అప్పుడు వార్తలు వచ్చాయి 2006లో. సో అలా ఒకసారి బయటపడ్డారు. తర్వాత అదే సంవత్సరం అంటే 2006 నవంబర్ ఆ టైంలో తను ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఆ లోకేష్ తోటి. పెళ్ళి కావాల్సి ఉంది కానీ వాళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలు రావటం, దానివల్ల అది క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 2020లో మళ్ళీ ఆమె ఇంకోసారి వార్తలోకి ఎక్కారు. ఇదే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సీమాన్ అని చెప్పారో, తమిళనాడుకి చెందినటువంటి నామ్ తమిళర్ కచ్చి ఎన్టీకే పార్టీ, దానికి ఆయన చీఫ్ కోఆర్డినేటర్. సో పైగా తను డైరెక్టర్ కూడా, మోర్ దాన్ 10 ఫిలిమ్స్ తమిళ్లో డైరెక్ట్ చేసినట్టు వ్యక్తి. ప్రభు దగ్గర నుంచి ప్రభు, సత్యరాజు, శరత్ కుమార్, సో ఇలాంటి సీనియర్ యాక్టర్ని డైరెక్ట్ చేసినటువంటి మాధవన్, సో వీళ్ళని డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి అతను. అలాగే పొలిటీషియన్గా కూడా 2020లో ఇదే సీమాన్ తనతో కాపురం చేస్తూ పెళ్లి చేసుకుంటానని చెప్పేసి తనతో కాపురం చేస్తూ ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుని చెప్పేసి మోసం చేశాడని చెప్పేసి బ్లడ్ ప్రెషర్ని పెంచి హై బ్లడ్ ప్రెషర్కి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ మింగారు. సో అప్పుడు కూడా అట్లా బయటపడ్డారు, ఆత్మహత్యాయత్నం చేసి. అంటే 2 టైమ్స్, ఇది 3rd టైం. ఇప్పుడు మళ్ళీ ఆమె 3rd టైం ఇలా. కాకపోతే ఇప్పుడు సీమాన్ సంబంధించే. సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇలా రావటం, ఎందుకంటే ఆల్రెడీ 2020లో ఒకసారి జరిగింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు, ఏమైంది, మళ్ళీ కంటిన్యూ అవుతుందా, వాళ్ళ మధ్య బంధం ఏమైనా కంటిన్యూ అవుతుందా అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. కాకపోతే ఆమె అట్లా అంటే ఆమె జీవితం అనేది వ్యక్తిగత జీవితం ఇలా ప్రేమలతోటి ఇలా అంటే ఏవైతే ఆమె బంధాలు నిలుపుకోవాలనుకుందో అవి కుదరకపోవటం, అదంతా కూడా ఆమె జీవితాన్ని
చివరికి ఒక రకంగా చెప్పాలంటే ఇక తన జీవితాన్ని అంతం చేసుకోవాలి అనే స్థితికి తీసుకొచ్చాయా అనే అనుమానం అయితే కలుగుతూ ఉంది. బట్ ఏమైంది ఇప్పుడు ఈమె చేసినటువంటి ఈ వీడియో అయితే ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. అవును. ఆవిడ ఇంకొక విషయం కూడా ఆరోపించారు. నాకు ఇప్పుడు ఎవరు సహకరించట్లేదు. ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళని సహకరించకుండా కూడా సీమాన్ చేస్తున్నాడు అనేటువంటి ఆరోపణ కూడా చేశారు ఆవిడ. అవును. మరి అంటే దీనికి సంబంధించి ఎవరైనా రియాక్ట్ అయ్యారా? పోలీసులు గానీ ఎవరైనా? అదేమన్నా మనకు తెలుసా అండి? ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు గానీ? అవును. ఆల్రెడీ సీమంత్ తన ఒక వివాహితుడు. 2013లోనే ఆయన పెళ్ళయింది ఆయనకి. హ్మ్. హ్మ్. సో తను ఆ వైవాహిక జీవితం గడుపుతూ ఆయన సమస్యలు ఆయనకుంటాయి. ఎందుకంటే ఒక పొలిటీషియన్గా కూడా ఉన్నాడు కాబట్టి. హ్మ్. సో ఈమెతోటి సాధారణంగా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో మనకు తెలుసు ఒకటికి మించినటువంటి సంబంధాలు ఉన్నటువంటి కళాకారులు కానీ టెక్నీషియన్స్ కానీ మనకి చాలామంది కనిపిస్తారు. అవును. అలాగే ఇప్పుడు తమిళనాడులో సీమాన్ అనే వ్యక్తి తనకు ఒక ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక డైరెక్టర్గా పేరున్నటువంటి వ్యక్తి. దాంతోపాటు విజయలక్ష్మితోటి ఒక రహస్య సంబంధాన్ని కూడా తను కొనసాగిస్తూ వచ్చాడు. 2020లో ఆమె బహిర్గతం చేసింది. అప్పటి నుంచి తను కూడా ఆమె దూరం పెడుతూ వచ్చాడు హ్మ్. మనకు తెలిసిన వరకు. ఈమె తనకు న్యాయం కావాలని పోరాడుతూ, ఎందుకంటే తనతోటి 3 సంవత్సరాల పాటు సహజీవనం చేసింది. తను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడు. చెప్పాడు కాబట్టి అండి. కానీ అప్పటికే అతను వివాహితుడు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కాబట్టి అతను తన ఇమేజ్కి, వ్యక్తిగత ఇమేజ్కి భంగం వాటిల్తుందనే ఉద్దేశంతో ఆమెను దూరం పెట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. అదే ఇప్పుడు ఆమెకు అది చాలా మనస్తాపాన్ని కలిగించింది. తను ఒంటరిదాయననే అభిప్రాయంతో, అంటే ఇప్పుడు ఆమె చెప్పినట్టు, మీరు చెప్పినట్టు తనకి ఎవరు ఇప్పుడు సహకరించట్లేదు, సహకరిస్తే కూడా వాళ్ళని చేయనివ్వట్లేదు సీమాన్ అని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఎందుకంటే తను ఒక పొలిటీషియన్ కూడా కాబట్టి ఆ పొలిటికల్ దాంతో ఆమె మీద ఒత్తిడి వచ్చినా వాటి చూడదు. అంటే తనను వదిలేయమనో ఏదో చెప్పుంటాడు అని మనం అర్థం చేసుకోవాలి. అవును. అండ్ కర్ణాటకలో కూడా నేను జీవించలేకపోతున్నాను, అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అనేటువంటి మాటలు కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. అవును. తనకి ఏంటి మరి నెక్స్ట్, తన జీవితం ఏంటనేది తనకు ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఆమెకి. ఆయనకు హోప్ ఇచ్చారు సీమాన్. సో అది ఇప్పుడు హోప్ లేదు అనేది కూడా క్లారిటీ ఇచ్చి మాట్లాడి ఇవన్నీ చేయాల్సి ఉంటుందేమో కదా. ఏదేమైనా సరే విజయలక్ష్మికి ఇంకా చాలా భవిష్యత్తు ఉన్నటువంటి నటి ఆమె. వ్యక్తిగత జీవితంలో ఏదోటువంటి ఆటుపోట్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్లే ఆమె మానసికంగా, దీనివల్ల ఏమవుతుందంటే మానసికంగా కూడా బ్యాలెన్స్ కోల్పోతారు. అవును. సో మానసికంగా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఫిజికల్ గా కూడా మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడము, షేప్ అవ్వడం, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అది కెరీర్ మీద బాగా చూపిస్తుంది. అవును. సో అదే బహుశా నేను అనుకోవటం అదే, అంటే ఎంత చేసినా రేపు ఏంటి నా ఫ్యూచరు అనేది ఆమె దాని గురించి కలవరపడుతూ ఉండవచ్చు. అది ఇలాంటి వీడియో పెట్టడానికి దారి తీసి ఉండవచ్చు. హోప్ ఏంటంటే ఆమె అలాంటి పని చేసి, అంటే తను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పేసి పెట్టింది కాబట్టి అలా చేసుకోకుండా ఉండాలని మనం అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఇప్పుడు ఏదైతే ఆవిడ ఒక కష్టకాలంలో ఉందో ఆ కష్టకాలం నుంచి బయటకు వచ్చి సంతోషమైనటువంటి జీవిత భాగస్వామితో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి.